హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? నేను ఈరోజు అయితే ఒక వెయిట్ లాస్ డ్రింక్ చూపించబోతున్నానండి. దానికి కావాల్సినవి వాము, జీలకర్ర, సోంపు. ఫస్ట్ వాము తీసుకొని నేను ప్యాన్లో వేడి చేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అది ఏంటంటే లో ఫ్లేమ్లో వేయించుకోండి. కొంచెం వేగితే సరిపోతుంది. మరి ఎక్కువగా వేయించుకోకండి, టేస్ట్ మారిపోతుంది. వాము, సోంపు, జీలకర్ర సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. ఫస్ట్ నేను 50 గ్రాములు తీసుకున్నానండి. సేమ్ క్వాంటిటీలో ఇలా వేయించుకొని పక్క తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వాము వేయించుకుందాం. సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. సపరేట్గా వేయించుకోండి. స్టార్టింగ్ ఒక 50 గ్రామ్స్ వేయించండి. 50 గ్రామ్స్ తీసుకొని వేయించుకొని రెడీ చేసుకోండి పౌడరు. తర్వాత మీకు నచ్చితే క్వాంటిటీ పెంచుకోవచ్చు. 3 సపరేట్గానే వేయించుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. సోంపు కూడా అలాగే వేయించుకుందాం మనం లైట్గా. ఇవి ఆరిపోవాలండి. వేయించేసుకున్న తర్వాత పక్క పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకొని విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. ఇదిగో నేను జీలకర్ర మిక్సీ పట్టుకుంటున్నానండి. చూసారా, ఇలాగా విడివిడిగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. నేను 3 విడివిడిగా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, అదిగో అలాగా వాము, జీలకర్ర, సోంపు విడివిడిగా పౌడర్ చేసి పెట్టుకొని ఇవి కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి విడివిడిగా. ఇదిగో చూసారు కదండి, ఇలాగా స్టోర్ చేసుకున్నాను నేను. సేమ్ క్వాంటిటీ ఉన్న స్పూనే యూస్ చేయండి. ఫస్ట్ హాఫ్ స్పూను ట్రై చేయండి. 3 నచ్చితే ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ క్వాంటిటీ పెంచుకోవచ్చు, ఫుల్ స్పూను వేసుకోవచ్చు. 10 రోజులు వాడిన తర్వాత ఒక 10 రోజులు ఆఫ్ చేసి డ్రింకు మళ్ళీ 10 రోజులు మళ్ళీ స్టార్ట్ చేయండి. అలాగా ఫస్ట్ హాఫ్ వేసుకోండి. 10 రోజులు వాడిన తర్వాత బాగుంటే ఇంకో క్వాంటిటీ ఫుల్ స్పూను అట్లా వేసుకోండి. గోరువెచ్చని నీళ్ళలో, ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో ఈ 3 స్పూన్లు వేసుకొని తాగాలండి. ఇది నైట్ డిన్నర్ చేసిన తర్వాత పడుకునే ముందు తాగండి. ఇది తాగి పడుకోండి. రిజల్ట్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాగా 3 సేమ్ క్వాంటిటీలో తీసుకొని వేసుకోవాలి. 10 డేస్ వేసుకొని మళ్ళీ 10 డేస్ ఆగండి. వేడి చేసినట్టు ఏమైనా అనిపిస్తే మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఇలా సబ్జా వాటర్ కానీ అలాగా తీసుకుంటూ ఉండండి. ఇలా తయారు చేసుకోవాలండి డ్రింకు. ఇది నైట్ డిన్నర్ అయిపోయాక పడుకునే ముందు తాగాలి. రోజు 10 డేస్ గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ 10 డేస్ అట్లా తాగండి. థ్యాంక్ యూ.